అలాగే దసరా వచ్చిందంటే చాలు ముందుగా మనకు గుర్తొచ్చేది బతుకమ్మ. సో మరి స్పెషల్ గెస్ట్ అన్నాను కదా, స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన తెలంగాణ ఆడపడుచు ఆడపిల్ల. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 15th కంటెస్టెంట్గా ఉండి మస్తు పోరాడిరు. ఎస్, ఫస్ట్ మీకు ఏమి ఇవ్వాలి? పూలు ఇవ్వాలా లేదంటే ప్లేట్ ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి? ఫస్ట్ తాంబాలం పెట్టుకోవాలి ఫ్రెండ్స్, బతుకమ్మ వేర్చాలంటే. సో ఒకప్పుడు ఎట్లా అంటే నోరుతో వాడుతుండే పాటలు, అవును, ఇప్పుడు డీజే పాటలు డిచాక్ డిచాక్ అని చెప్పి వాడుతున్నారు, మజా వస్తలేదు. నా అసలు పేరు గీతా పార్వతి. గీతా పార్వతి. కల్కి ఎట్లా వచ్చింది? కల్కి అంటే ఇప్పుడు ఫేమస్ పేరు ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్. లేదు, ఫస్ట్ నా పేరు వచ్చినాకనే సినిమా వచ్చింది. అప్పట్లో ఎట్లుంటే ఫ్రెండ్స్, ప్రేమంటే ఏమిటంటే అని అప్పట్లో వెంకటేష్ చెప్పినట్లు ఆ లవ్వే వస్తలేదు ఎవరితో. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఏదేదో అంటున్నారు తెలుసా. పేర్లు ఉన్నాయి కదా. నిజంగా ఫ్రెండ్షిప్ పేరు పెట్టుకొని పాడు చేస్తారు గబ్బుగాలు. లక్ ఎక్కువ నమ్ముతారా లేదంటే హార్డ్ వర్క్ నమ్ముతారా? రెండు, కానీ ఇప్పుడు లక్కే నమ్మాలి. హార్డ్ వర్క్ బిగ్ బాస్ అంతగానో హార్డ్ వర్క్ చేసిన ఏడొచ్చింది. అసలు కోపం రాలే మీకు? సరే, ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, ఎవరి గేమ్ చూస్తురా లేదా? చూస్తున్నా. ఎవరిది గేమ్ మంచిగా ఉంది? నాకా సంజన. పెద్ద బతుకమని చాలా అందంగా పేర్చారు మీలాగా. ముందుగా సాక్షి వ్యూస్ అందరికీ కూడా దసరా శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. అలాగే దసరా వచ్చిందంటే చాలు ముందుగా మనకు గుర్తొచ్చేది అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమివ్వటం, అలాగే ప్రత్యేకంగా పూజలు అందుకోవటం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ మార్వాడీస్ అందరూ కూడా దాండియా, అలాగే బతుకమ్మ, ఇవి మనకి రోజు అంటే దసరా అప్పుడు ఖచ్చితంగా రోజు మనం అమ్మవారిని కొలుస్తూ బతుకమ్మ ఆటలు ఆడి ఆ సందడైతే మన హైదరాబాద్ అంతటా అలాగే వివిధ ప్రాంతాలంతటా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ 11 రోజులు వచ్చింది కాబట్టి దసరా, మరి బతుకమ్మ వివిధ పూలతోటి పేర్చి ఒక ఇంటి ముందు పెట్టుకొని వాళ్ళ కోరికలు తీరే విధంగా అమ్మవారి ముందు వివిధ పూలతో చాలామంది ఆడపిల్లలు అలా నృత్యంలాగా ఆట పాటలతో అలా అలా చప్పట్లు కొడుతూ డాన్స్ వేస్తూ ఉంటారు. సో ఈరోజు బతుకమ్మ పండుగ స్పెషల్గా మనకి ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా బతుకమ్మ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మరి స్పెషల్ గెస్ట్ అన్నాను కదా, స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన తెలంగాణ ఆడపడుచు ఆడపిల్ల. ఎవరో చెప్పేనా? సో ఈ మధ్యకాలంలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ 15th వరకు ఉండి ఎంట్రీ సంగతి పక్కన పెడితే గట్టి పోటీ అయితే చాలా గట్టిగా ఇచ్చింది. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కల్కి, మాట్లాడదాం. సో తెలంగాణ ఆడబిడ్డ అన్నాను కదా, సో కల్కి గారు ఫస్ట్ హలో నమస్తే చెప్పిరా? నమస్తే. సో మరి బతుకమ్మ కాబట్టి ముందుగా మనం బతుకమ్మని మంచిగా పేర్చుకోవాలి కాబట్టి మరి దానికి కావాల్సిన తయారీ ఏంది అనేది కల్కిని అడిగి తెలుసుకుందాం. చెప్పురు మీరు. ఫస్ట్ మీకు ఏమి ఇవ్వాలి? పూలు ఇవ్వాలా లేదంటే ప్లేట్ ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి? ఫస్ట్ తాంబాలం పెట్టుకోవాలి ఫ్రెండ్స్, బతుకమ్మ వేర్చాలంటే. సో దారాలు పెట్టుకోవాలన్నమాట. బతుకమ్మ కింద పడుతుంది కదా, సో దాన్ని స్టేబుల్ ఉంచనీకే ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా సెట్ చేసుకొని ఇప్పుడు అంటే ఒకప్పుడు ఊర్లలో ఏం చేస్తున్నాయంటే సాప పెట్టి తంగడి పూలు తీసుకొని ఇట్లా సాపకు పెట్టి పెడుతుండే. ఇప్పుడు అందరు ఏంటంటే ఫ్యాషన్గా దీని మీదనే పెట్టేస్తారు అనమాట. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావడానికి అమ్మాయిలకు కూడా సో చూడండి ఒకసారి, ఓకేనా? అంటే ఎత్తుకుపోవడానికి కూడా బాగా ఎస్ వీలు ఉంటుంది కాబట్టి కొంచెం పొడుగు. అసలు బతుకమ్మ అంటే ఎక్కడి నుంచి, దీని గురించి పుట్టు పూర్వతరం తెలుసా మీకు? తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ కదా, అంటేనే బతుకమ్మ కదా. ఎప్పుడెప్పుడు బతుకమ్మలు రెండు ఉంటాయి, సద్దల బతుకమ్మ, ఈ బతుకమ్మ అన్నమాట. ఈ బతుకమ్మ అయిపోయినాక సద్దల బతుకమ్మ వస్తుంది. సద్దల బతుకమ్మ రోజు ఏం చేస్తారంటే సద్దలు బాగా దంచి ఒక రొట్టెలు చేసి అందులో బెల్లం పెట్టి రోట్లో దంచి లడ్డూలు చేస్తారు. దేవుడికి అది ప్రసాదంగా పెడతారు అనమాట.
తర్వాత ఇంటింటి ముందు కూడా ఇవి పెట్టి ఏం చేస్తారంటే ఎందుకు ఇంటింటి ముందు గల్లీ గల్లీలో పెట్టి ఆడి మళ్ళీ ఇంకో ఇంటి దగ్గర పోయి ఆడి సో ఇదొక పండగ లెక్క అనమాట ప్రతి ఒక్కరికి. బేసిక్ గా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి రోజు పండగనే ఉంటాయి, చేసుకుంటే అన్ని పండగలే. సో బతుకమ్మ బాగా పేరుస్తాం కదా, గౌరమ్మని మన ఇంటికి చుట్టూ లైక్ మన ఇంట్లో ఒక పూజ చేసి మహాలక్ష్మి వస్తున్నట్టు కాలు అడుగుతారు. పట్టుకున్న తర్వాత కాలు అడిగిన తర్వాత మన ఇంటి ముందు 3 రౌండ్లు తిరిగిన తర్వాత ఇక అంగడి ఉంటది కదా, బస్ స్టాండ్ అంగడిగా ఊర్లో అందరు కలిసి ఒక దగ్గర జమ అవుతారు కదా, అక్కడ బతుకమ్మ వేసి 4-5 గంటలు గట్టిగా ఆడి 4-5 గంటలే నిజంగా తెలుసా ఆల్మోస్ట్ ఉపవాసం ఉంటారు కదా. ఉపవాసం ఉంటారు, అది మన ఇష్టం యాక్చువల్లీ. నేనైతే ఏముండను, దేవుడి మనకేం చెప్పాడు కదా ఉపవాసం ఉండి చెయ్యమ్మా అని. మనం గట్టిగా తిని ఆడు మనస్ఫూర్తిగా చేస్తే చాలు అని అనుకుంటా. తినకపోతే పడిపోతాం కదా. ఎస్. ఒకప్పుడు ఎట్లా అంటే నోరుతో వాడుతుండే పాటలు, అవును. ఇప్పుడు డీజే పాటలు డిచాక్ డిచాక్ అని చెప్పి వాడుతున్నారు, మజా వస్తలేదు. వచ్చా పాటలు? అట్లా పాటలు వచ్చా? నాకు బతుకమ్మ పాటలు ఏం రావు, కానీ ఆడడం సూపర్గా ఆడతా. ఏదైనా కొంచెం లైన్ ఏమన్నా గుర్తుందా మీకు? అస్సలు లేదు ఫ్రెండ్స్, మీరు చెప్పండి నేను వాడతా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు చెల్లెలు ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సప్పట్లు కొడుతున్నాయి కదా, ఇద్దరేమో ఉన్నాం కాబట్టి సప్పట్లు అంటే చేతులు బిజీ ఉన్నాయి కాబట్టి సప్పట్లు కొట్టలేని పరిస్థితి. ఎస్ ఎస్ ఎస్. అసలు బతుకమ్మ ఎందుకు ఆడతారంటే ఏమన్నా చెప్పిరా? మీ పేరెంట్స్ కానీ ఏమన్నా చెప్పిర్రా అసలు ఎందుకు ఆడతారు అంటే? ఆచారం ఏ నుంచి వచ్చింది? అది మన చిన్నప్పటి నుంచి వస్తుంది కదా, దాని గురించి ఏమన్నా స్పెషల్ ఏమన్నా? ఏమో ఎప్పుడు నేను కూడా మన అడగలేదు. బతుకమ్మ ఎప్పుడు వస్తుందా, గట్టిగా ఆడదామా, లంగవన్లు వేసుకుందామా, లంగ జాకెట్లు వేసుకుందామా అనేది ఉండే. కానీ మస్తు ఉంటది కదా, అంటే ఊరంతా అంగట్ల జమ అవుతారు, మంచిగా అనిపిస్తుంటది. ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా అసలు. సీతజడ పూలు అంటారు ఇది, సీతజడ పూలు అంటారు ఇది. సో మా ఊర్లో మేము స్కూల్కి, నేను ఊర్లో చదువుకున్నాను అనమాట, తెలుగు మీడియం 7th వరకు. సో అక్కడ మా మమ్మీ మాకు జుట్లు వేసి రిబ్బన్లు వేసి సీతజడ పూలు పెట్టి పంపించేది. కానీ వెల్వెట్ లాగా మంచిగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. మీకు తెలియదా ఇవి? OMG చూడండి ఫ్రెండ్స్, ఊర్లో ఉట్టి పెరిగితే ఎన్ని తెలుస్తాయో మనకి. కరెక్టే, ఊర్లో ఉట్టి ఊర్లో పెరిగితే మరి ఎక్కడ ఉండి బతుకమ్మ వేరుస్తున్నది చూడండి కదా. ఇక్కడ వచ్చి నేర్పుతున్నా ఫ్రెండ్స్. ఊర్లో మనం ఆల్రెడీ అందరూ తెలిసిపోయింది కాబట్టి సిటీలో కూడా ప్రతి అమ్మాయి నేర్చుకోవాలి, బతుకమ్మ ఆడోళ్ళ ఫెస్టివల్ అందరూ మంచిగా చేసుకోవాలని చెప్పి మీకోసం నేను నేర్పిస్తున్నా ఫ్రెండ్స్. అసలు కల్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే? మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన, మా అమ్మ కడుపు నుంచి నేను అట్లా చెప్పా. అసలు కల్కి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 15th కంటెస్టెంట్గా ఉండి మస్తు పోరాడిరు. ఎస్, చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఎస్, కానీ అంటే ఎంట్రీ ఇస్తావు అనుకున్నాను, కానీ ఎందుకంటే ఎక్కడ మతలబ్ జరిగింది అంటే చెప్తాం కదా, దేవుడు మనం ఒకటి అనుకుంటే పక్కది ఇస్తాడు, వేరేది ఇస్తాడు. సో మేబీ నాకు ఇంతకంటే మంచిదే రాసి పెట్టిండు అని చెప్పేసి అనుకుంటున్నా. బా వాటే పాజిటివ్ ఉండాలి కదా, పాజిటివ్ లేకపోతే బతకలేం తెలుసా. కరెక్టే, ప్రతి ఒక్కరు అంతే. మీరు కూడా ఏదైనా అనుకుంటే జరగలేదు అనుకోండి, సో పాజిటివ్గా ఉండండి. అంటే అంతకంటే బెస్ట్దే ఇవ్వచ్చేమో దేవుడు, కొంచెం టైం పడుతుంది బట్ ఇస్తాడు. ఈ దేవుని నమ్మకం యాడ్ నుంచి వచ్చింది. సో ఐ బిలీవ్ అంటే బేసిక్గా నేను దేవుని చాలా తక్కువ నమ్ముతుండే అనమాట. తర్వాత ఏమైందంటే ఒక అన్న చెప్పిండు, నువ్వు దుర్గామాతను గట్టిగా మొక్కు అనుకుంది జరుగుతుంది అని చెప్పి. నా అసలు పేరు గీతా పార్వతి. గీతా పార్వతి. కల్కి ఎట్లా వచ్చింది? కల్కి అంటే ఇప్పుడు ఫేమస్ పేరు ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్. లేదు, ఫస్ట్ నా పేరు వచ్చినాకనే సినిమా వచ్చింది. అవునా? అప్పుడే ఎవరు పెట్టిరు అసలు కల్కి? నేనే పెట్టుకున్నా. క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు కదా. వా. సో నా రాత నేనే మార్చుకున్నా. సో ఏంటంటే గీత అనే పేరు సీత కష్టాలే తెచ్చింది చెప్పాలంటే. అదేంది సీత పేరు పెట్టుకున్న వాళ్ళు కష్టాలు పడతారు అంటారు, గీతకు కూడా ఉంటదా? గీత, సీత ఇవన్నీ అంటారు కదా. గీత అని పేరు పెట్టుకున్నా. మరి ఏమని లేదా మీ పేరెంట్స్? లేదు, ఆధార్ కార్డు గీత పర్వతనే ఉంటది. స్క్రీన్ నేమ్ నేను కల్కి అని పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ కల్కి. అంటే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారిని పెడతారు కదా మనకి. సో పెట్టినప్పుడు అమ్మవారి చీర కోసం లక్కీ డ్రా వేస్తారు అనమాట. లక్కీ డ్రా వేసినప్పుడు ఇప్పుడు మీరు కూడా రాసేస్తారు కదా రావాలి అని చెప్పి, అట్లా గత 4 ఏళ్ల నుంచి నాకే వస్తుంది. అబ్బా సూపర్. అంటే అంత బిలీవా? యా, చెప్తున్నా కదా. ఐసి అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే మంచి అవుతుంది.
ఏదో ఇది ఎక్కడ పాజిటివ్, మేము భక్తికి సంబంధించి చేస్తున్నాం కానీ ఇదంతా పాజిటివిటీ వైబ్ వెళ్ళిపోతుంది. నిజంగా తెలుసా, మనం పాజిటివ్ ఉండి అందరితో మంచిగా ఉండి మాట్లాడితే ఎంత బాగుంటుంది చెప్పు. ఇక మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడి అదొక యాక్టింగే. నాకు అట్లా ఉండడం రాదు. మరి ఈ యాక్టింగ్ చేయలేకపోయారా అగ్ని పరీక్షల? మీరు ఇంకా క్వశ్చన్ దాటేసిర్రు మీరు. చెప్పండి. అయితే పెడితే ఎవ్రీ ఇయర్ కి మనకు చీర వస్తుంది కదా, దేవుని చెప్పినమాట, దేవుడా ఇంకా చాలు చీరలు బాగా ఇచ్చేసినారు, నాకు అవకాశం ఇప్పియండి అని చెప్పి మొక్కుకున్నా. ఎవ్రీ ఫ్రైడే నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తా. ఎవ్రీ ఫ్రైడే హైదరాబాద్ లో ఎక్కడ అమ్మవారి టెంపుల్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతా. స్పెసిఫిక్ కదా, పోచమ్మ తల్లి, అన్ని దేవుళ్ళు ఒకటే కదా మనకి. సో అట్లా వెళ్తా. అంటే ఒక పాజిటివిటీ వస్తుంది అసలు. లైక్ ఎట్లా అంటే స్కూల్లో చదివేటప్పుడు నాకు అంటే తక్కువ మార్కులు వచ్చేది కదా, ఇంకా మా మమ్మీ ఎక్కువ మార్కులను చూసి చూడవే అని చెప్పి తిడతారు కదా, ఎందుకు మమ్మీ మనకంటే తక్కువ చూసి ఆనందపడతా చెప్తా. ఓహో, ఆ కేటగిరీ అయితే మనం లాస్ట్ బెంచ్ ఫ్రెండ్స్. లాస్ట్ బెంచ్ వల్లే ఏడుకోపోతారని మేధావులందరూ లాస్ట్ బెంచ్లలో ఉండి ఇప్పుడు మేధావులు అయిపోయారు, అందరికి ఇన్స్పిరేషన్ అయిపోయారు. మనము చదివింది ఒకటి అవుతుంది, చేసేది ఒకటి అవుతుంది కదా, ఇది ఆలోచించాలి. సరే, ఇప్పుడు కల్కి ఇప్పుడు బిగ్ బాస్ పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ ఏంది ప్లానింగ్ కల్కి మీది? సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం కాబట్టి దేవుడు అది ఇయ్యాడు కాబట్టి, అదేంది ఇందాక ఇస్తారు అని చెప్పినావు, అదే లేట్గా ఇస్తాడు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇస్తలేడు కదా. సో దాంతో వల్ల మనం ఏదన్నా మంచిది అనిపిస్తే నేను చేసేస్తా. మంచి లైక్ మంచి క్యారెక్టర్ లీడ్ గా ట్రై చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. అవునా? ఎస్, సూపర్. సో వస్తే 100% ఐ డూ ఇట్. స్టోరీని బట్టి అనమాట. ఇప్పుడు స్టోరీలు ఏముంది, ఏ స్టోరీ అంటే కల్కి రేంజ్ లో చూపించాలా లేదంటే విలన్ గా చూపించాలా, ఏది తెలుసా? స్టోరీస్ అంటే ఇప్పుడు ఎట్లా తీస్తున్నారండి, లవ్ చేసుకోవాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. చేయరా మీరు? లవ్ ఎట్లుండాలి అబ్బా, న్యాచురల్ గా కళ్ళతో చూసుకొని లవ్ చేసుకోవాలి. ఎన్ని ఉంటాయి అప్పట్లో, ఎంత కళ్ళతో చూసి లవ్ చేసుకోవాలి. తర్వాత అప్పట్లో ఎట్లుంటే ఫ్రెండ్స్, ప్రేమ అంటే ఏమిటంటే అని అప్పట్లో వెంకటేష్ చెప్పినట్లు ఆ లవ్వే వస్తలేదు ఎవరితో. ఇప్పుడు ఎట్లా అంటే ఏదేదో అంటున్నారు, అవన్నీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఏదేదో అంటున్నారు తెలుసా. పేర్లు ఉన్నాయి కదా. నిజంగా ఫ్రెండ్షిప్ పేరు పెట్టుకొని పాడు చేస్తారు గబ్బుగాలు. సరే, అసలు ఫేవరెట్ హీరో ఎవరు చెప్పురు మీకు? రామ్ చరణ్. ఓహో, నాకు రామ్ చరణ్ అంటే బాగా మాస్ తెలంగాణ బిడ్డ, ఆ పేరు చెప్తారేమో అనుకున్నా నేను. బట్ మస్తు ఇష్టం నాకు రామ్ చరణ్. వెరీ డౌన్ టు ఎర్త్ యాక్చువల్లీ. ఎవరైనా అంటే ఎవరైనా వచ్చినా కానీ మంచిగా వల్కరించినా, మంచిగా కలిసిర్రా? కలవలే. మరి ఎట్లా తెలుసు? అంటే చూస్తాం కదా. దేంట్లో, టీవీలోనా లేదంటే? టీవీలోనే చూస్తాం కదా, ఇంకేనా చూస్తాం. సరే, టీవీలోనే. సరే, రామ్ చరణ్ గారు సినిమాలో సిస్టర్ రోల్ ఉంది, చేస్తారా? అంటే చేస్తారా? చేస్తా. సిస్టర్ రోల్ ఎందుకు చేస్తాను చెప్పు? చెయ్యరా? పైసలు గట్టిగా ఇస్తారు, ఆయన చెయ్యరా? ఓకే, ఫ్యాన్ అంటే ఈ మాత్రం ఉండాలి అయితే కదా. ఒకటి అనుకుంటాం కదా ఒకరి గురించి, ఆ ఊహల్ని బతకాలి, అదే చేయాలి. వేరేది అనుకుంటే మనం 100% ఎఫర్ట్స్ పెట్టలేం కదా. అంటే ఈ లెక్కనైతే 4-5 ప్లానింగ్స్ అయితే అని పెట్టుకుంటే బెటర్ ఏమో కదా. ఎస్, చూద్దాం ఏదొస్తుంది. లైక్ చూద్దాం, మనకి అవును ఉండాలబ్బా. నిజంగా తెలుసా, లైఫ్ లో పాజిటివిటీ లేకపోతే బతకలేం కదా ఫ్రెండ్స్. సో బీ పాజిటివ్. నా బ్లడ్ కూడా ఏబీ పాజిటివ్. నాది బీ పాజిటివ్. అవునా? సో ఇప్పుడు ఇంతవరకు అంటే కొన్ని బతుకమ్మలు నాకు డౌట్ ఏంటంటే, చాలా వరకు ఇప్పుడు వేర్చిరు కదా ఇదంతా, చాలా వరకు బతుకమ్మలు ఇంత అంటే ఎన్ని లైన్స్ ఉండాలి? ఇప్పుడు మనం ఏంది 1, 2, 3 అట్లా ఏం లేదు, మన ఓపికని బట్టి లైన్స్. ఓపికని బట్టి అంటే సెంటిమెంట్ ఉందా? బతుకమ్మలు 2 చేస్తారు. సింగిల్ బతుకమ్మ ఎప్పుడు చేయకూడదు. ఒక దాంట్లో ఒక పెద్దది చేసి ఇంత చేసినా గానీ చిన్నది దాంట్లో పూలేసి ఇట్లా పెడతారు. అవునా? అట్లా ఒకటి ఉంటదంట. అది ఒకటైతే బాగా తెలుసు నాకు. సో ఇప్పుడు 11 రోజులు వచ్చింది కదా దసరా. ఎస్. మీరు ఎన్ని దినాలు ఆడతారు? ఏంటి బతుకమ్మనా? 2 సార్లుగా ఆడేది. అంటే ఇప్పుడు డైలీ అంటే హైదరాబాద్ లో అయితే చాలా వరకు గల్లీలలో రోజు ఆడుకుంటారు. ఇక్కడ ఎట్లా ఆడుతారు తెలుసా? ఎట్లా ఆడుతారు? ఓ బతుకమ్మ పెడతారు, 4 తిరుగుతారు, అయిపోయిందని చెప్పి పెద్ద టబ్బు పెట్టి వేసేసి 2-3 చుట్లు తిరిగి పోతారు. అదే బతుకమ్మ. అసలు బతుకమ్మ అంటే ఏంటంటే ఏం చెప్తారు చెప్పురు మీరు?
బతుకమ్మ అంటే కాలనీలంతా ఒక దగ్గర జమ కావాలి మంచిగా ఎట్లా అంటే కలకల్లా ఆడిపోవాలి ఆడోళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు పట్టు చీరలు కట్టుకొని మంచిగా క్లీన్ గా మైండ్ క్లీన్ తోటి అందరూ ఒక దగ్గర జమ అయ్యి ఒక 30-40-50 మంది కాలనీలు ఎంత మంది ఉంటే అంత మీ పిల్లల్ని కూడా రెడీ చేసి ఫోన్లు పట్టుకోకుండా తీసుకురావాలి పిల్లలకు కూడా నేర్పాలి ఇవన్నీ నేర్పాలి మన ఫ్యామిలీకి కూడా వాళ్ళని ఇంట్లోనే కూర్చొని ఉండు నాన్న టీవీ చూడనా అని చెప్పకూడదు మీరు కూడా తీసుకొని రావాలి వాళ్ళు కూడా మంచిగా సాంప్రదాయంగా ఒక్కరోజు కంప్లీట్ కమిటెడ్ తోటి వచ్చి అందరూ మంచిగా కంప్లీట్ గా మాట ముచ్చట్లు అట్లా ఆడుకుంటా మంచిగా ఒకరినొకరు మందలించుకుంటుంటే బాగుంటది ఎవరి ఇంట్లో ఆడు కూర్చొని 3 సుట్లు తిరిగి అయిపోయింది రా బై అని నాకే అంటే చాలా మంది బిజీ మధ్యకాలంలో అందరు ఎంప్లాయీస్ ఉంటారు అంటే ఫుల్ బిజీ ఉంటారు వాళ్ళకి టైం ఉండదు అంటే ఈ లెక్కనన్నా ఆడుకోవాలంటే పాపం వాళ్ళు అదే క్రియేటివిటీ అక్కడికి లేదు కానీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అట్లా చేయొద్దబ్బా దేవుడికి నువ్వు ఒకటి చేస్తున్నప్పుడు కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ తోటి గౌరమ్మకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏదో నామకే చేసినావా అంటే దేవుడు నీకు ఎట్లా గారనిస్తాడు చెప్పు నీ 100% ఎఫర్ట్స్ పెడితేనే నీకు పైసలు వస్తాయి మంచి జాబ్ ఇస్తాడు సరే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చీర అమ్మవారిది నాకే వస్తుందని చెప్పేసి అన్నారు కదా మీరు మరి ఈ సంవత్సరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ నేనేమనుకుంటున్నా అంటే వస్తే ఓకే బట్ నేనేమనుకున్నా అంటే వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి అని దేవుని కోరుకుంటా యాక్చువల్గా అందరూ మంచి జరగాలి కదా సూపర్ అసలు నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంది మీది కల్కివి ఏమో ఇప్పుడైతే మంచి వెబ్ సిరీస్ వస్తున్నాయి మంచి దాంట్లో పెద్ద పెద్ద ప్రొడక్షన్ నుంచే వెబ్ సిరీస్ వస్తున్నాయి సో డేట్స్ అన్ని రాసుకుంటున్నాను అనమాట నాకు రాసుకోవడం అలవాటు అనమాట ఫోన్స్ లో నాకు అంత నచ్చదు ఒక డైరీ ఉంది నాకు డేట్స్ ఏదున్నా మైండ్ లో రాసేసుకుంటాం మైండ్ లోనా లేదంటే డైరీలోనా డైరీ అంటే నాకు రాసుకుంటేనే ఇక్కడ నోట్ అయిపోతాయి అవునా ఫోన్స్ అంత అడిక్ట్ కాదు నేను అబ్బా అసలు ఇంకేమున్నాయి కల్కి దగ్గర టాలెంట్లు నాకు రాసుకోవడం బాగా అలవాటు ఓకే ఈ లెక్కన రాసినవన్నీ గుర్తుండాలంటే ఇక అంటే అదొక మంచి అలవాటు తెలుసా బుక్స్ చదవడం మంచి అలవాటు బ్రెయిన్ బాగా పెరుగుతుందంట ఈ ఫోన్లు చూసి మరి ఇందాక లాస్ట్ బెంచ్ అంటే లాస్ట్ బెంచే అంటే బేసిక్ గా మనం కొన్ని అద్భుతాలు ఎథిక్స్ కొన్ని ఉంటాయి కదా అవన్నీ మన ఫ్యామిలీ జీన్స్ నుంచే వస్తాయి సో ఇది మా డాడీ జీన్స్ నుంచి వచ్చింది నాకు డాడీ కూడా రాసుకోవడం అలవాటు అవునా ఇత్తనం ఎట్లుంటే అదే ఇత్తనం అట్లనే అవుతుంది కదా అంటే వద్దులే అంటే మా డాడీ జీన్స్ నాలో పడ్డాయి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అంటే డాడీ లాగా మొత్తం డాడీ పోలికలతో మీ డాడీ లాగా ఉంటారు మీరు డాడే అంటే బాగా అదృష్టవంతురాలు అంటారు నమ్ముతారా ఇవి నమ్ముతాం సరే లక్ ఎక్కువ నమ్ముతారా లేదంటే హార్డ్ వర్క్ నమ్ముతారా రెండు కానీ ఇప్పుడు లక్కే నమ్మాలి హార్డ్ వర్క్ బిగ్ బాస్ అంతగానో హార్డ్ వర్క్ చేసిన ఏడొచ్చింది అసలు కోపం రాలే మీకు కోపం వస్తే ఏం చేయాలి కోడెడ్ మింగ్ అంటారు తప్ప ఏమి ఉండదు అక్కడ తర్వాత మింగిరా లేదా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టుకొని తిన్నా అయ్యో మనం చేస్తున్నదేంటి మనం మాట్లాడుతున్నది ఫ్రెండ్స్ అసలు రాలేదంటే అంతకంటే మంచి మళ్ళీ వస్తే పిలిస్తే పోతారా రచ్చలేపుతా బిగ్ బాస్ అని రచ్చలేపుతారా లేకపోతే ఉన్న కంటెస్టెంట్లని రచ్చలేపుతారా కొత్త కంటెంట్ ఇచ్చి ఎంటర్టైన్ చేస్తా బేసిక్ గా బిగ్ బాస్ అందరు ఎందుకు చూస్తారు నాట్ ఓన్లీ టాస్క్లు లొల్లి పడడం కాదు కదా జనాలు ఇప్పుడు మీరు ఇంత వర్క్ చేసి స్ట్రెస్ అయిపోయి పోయిన తర్వాత అరే చూడాలనిపిస్తుంది రా బయట ఇట్లా అని అంటే మీకు చూడాలనిపిస్తుంది కదా కొత్త కంటెంట్ ఉంటే అదేదో కొత్తగా వస్తుంది కదా అని చెప్పి రొటీన్ అదే ఉంటే ఏం చూస్తాం తీ అని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా ఎవరి గేమ్ చూస్తురా లేదా చూస్తున్నా ఎవరిది గేమ్ మంచిగా ఉంది నాకా సంజన బాగా ఆడుతుంది మరి రీతు ఈ మధ్య కాలంలో రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్తారు దాని గురించి మీరు ఏమో కావాలనే చేస్తున్నట్టు అనిపించింది అవునా అంటే జనాలకి అంటే కొత్తది ఏదైనా ఇద్దాము అని చెప్పి ఉండాలి కదా ప్రతి దాంట్లో ఒక లవ్ ఉంటేనే కదా మనకు కూడా మజా వచ్చేది అవునా ఒకవేళ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చుంటే లవ్ ట్రాక్ నడపాలి ఇప్పుడు కళ్ళు పెట్టి లవ్ చేసుకోవాలి కాదు అని వేరేలాగా మనకి చెప్తే మీరు అట్లాంటి వాటికి సై అంటారా సై అన్నారా అది యాక్టింగే కదా నిజం కాదుగా యాక్టింగ్ అయినా రియల్ గానే యాక్ట్ చేస్తారు కదా అయ్యా ఇప్పుడు సినిమాలలో మస్తు చేస్తారు అవన్నీ రియల్ చేస్తారు అయితే సినిమాలలో చూడాలైతే మిమ్మల్ని ప్రతిదీ మనోళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు ఎవడేమన్నా మనకు సంబంధం లేదు సూపర్ అసలు ఇంట్లో అందరు పాజిటివ్ ఏనా లేకపోతే ఎవ్రీబడి సపోర్ట్స్ మీ
సూపర్. అసలు అసలు కల్కి ఇక్కడ అగ్ని పరీక్షకి రాకముందు ఏం చదివినావు కల్కి? నేను సాఫ్ట్వేర్ అబ్బా, ఐటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్. వా, మళ్ళీ అదే చెప్తున్నా కదా, మనం చేసేది ఒకటి చదివేది ఒకటి చేసేది ఒకటి. ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పలే? ఎందుకు చెప్పరు? ఫస్ట్ అయ్యే ఉంటాయి. చెప్పకముందే నో నో. అప్పుడు ఉదయ్ కిరణ్ చెప్పివేయండి. ఎందుకు అనుకున్నాం మనకు చిన్నప్పుడు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఈ పిల్లలు అసలు అర్థం చేసుకోరు అని అప్పుడే చెప్పివేయండి. ఎందుకా అని ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. పిల్లల మనసులో అర్థం చేసి ఈ పెద్దోళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఇప్పుడు కూడా చేస్తున్నాం అని అంటారు కానీ అసలు చేసుకోరు. ఇంట్లో ఎవరు బాగా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని? ఇంకెవర్రా మన మమ్మీలు. మమ్మీలా? ఇదే చెప్తున్నా. డాడీలు అంటారు కదా మోస్ట్ గా అందరు కూడా. నాకు కూడా మా డాడీతో మస్తు క్లోజ్ ఉండాలనిపిస్తుంది కానీ మా డాడీ ఉన్నాడుగా. అంతేనా? ఎంతమంది కలిగి మీరు? ముగ్గురు సిబ్లు. అంటే ఎల్డరా లేకపోతే యంగరా? మీకు ఏమనిపిస్తుంది చెప్పురి? నాకు చాలా అనిపిస్తుంది. చెప్పు, ఒక్కటి చెప్పు. అంటే ఇంత పటాకా ఉన్నావు కాబట్టి చిన్నదాని అనుకుంటున్నా నేను. కరెక్ట్ ఫ్రెండ్స్, 100 మార్క్స్. చిన్న వాళ్ళ పటాకా ఇట్లా 100 మార్క్స్ ఫ్రెండ్స్. ఈమెకి 100 మార్క్సా? కలికి కొంటొచ్చా? నీకు ఏం వంట కావాలి చెప్పు. నాకు వంట కావాలంటే వద్దులే, ఇప్పుడు పేరుస్తున్నాం కాబట్టి. నాకు అన్ని వంటలు వచ్చా, అన్ని వండుతా. మా ఇంటి దగ్గర వినాయకుని పెడతారు ఫ్రెండ్స్. నేనే యూత్ అసోసియేషన్ లీడర్. సో అక్కడ ఆల్మోస్ట్ అందరు ఆంటీ వాళ్ళు ఇంత ఇంత తెస్తుంటారు కదా, నేను ఒక్కదాన్నే ఇంత పుదీనా రైస్, ఇంత దద్దోజనము, 500 గులాబ్ జాములు తీసుకొని పోతా. ఆ గులాబ్ జాములు మీరే చేసి? నేనే అన్ని నేనే చేస్తా. అబ్బా సూపర్. అసలు ఏది మీరు చేసే దాంట్లో ఏది ఫేవరెట్? అన్ని బాగా చేస్తా. అంటే పుదీనా రైస్. పుదీనా రైసా? నేను ఏదో చెప్తాను అనుకున్నా. నేను లేదు, నేను ఎక్కువ వెజ్ తింటా. వెజ్జేనా? మా డాడీ మాకు అట్లా అలవాటు చేసిండు వెజ్ తినమనే. ఎస్. అంటే తెలుసా, వెజ్ తిన్నాం అనుకో మన బాడీ ఆల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే నాన్ వెజ్ తిన్నాం అనుకో మంద పడిపోతుంది, లెవెన్గా యూనో లేజీ అయిపోతుంది మైండ్ కూడా. మరి అంటే ఈ వర్డ్ వింటే నాకు, నేను నాన్ వెజ్ తింటా మరి. అవునా? అయితే వెజ్ తిను. కాదు, ఇది ఏమన్నా బాగుందా మీకు? నిజంగానే చూడు, కంప్లీట్గా 1 వీక్ నాన్ వెజ్ బంద్ చేయి, వెజ్ తినడం స్టార్ట్ చేయాలి. బతుకమ్మ గురించి మాట్లాడుకుందాం. అయ్యిందా మొత్తానికి? ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వేర్చినా నేను. కానీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో చూసుకుంటే చాలా వరకు చాలా మంది అంటే మార్క్స్ కానీ తక్కువ వస్తే ఏదో చేసేసుకోవడము, మళ్ళీ చాలా వరకు ఫోన్ ఇవ్వకపోతే పారిపోవడము, అంటే క్రైమ్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. కలికాలం. కలికాలం అంటారు. పేరెంట్స్ కూడా అతి గారాబం. అంతేనా? ఏ గంతే. ఇప్పుడు అంటే అతి గారాబం వల్లనే ఇట్లా అయిందని అని. నిజంగా గారాబం చేయాలా, కొట్టి దగ్గర కొట్టాలి అమ్మ, ప్రతి దానికి గారాబం. నా బిడ్డ ఇట్లా పాజిటివ్ గా ఆలోచిస్తే ఎంత మంచిగా ఉంటది కదా. ఎంతైనా 90s కిడ్ డిఫరెంట్ ఉంటుంది అబ్బా. 90s కిడ్స్ ఆల్వేస్ స్పెషల్ కదా, వెరీ స్పెషల్. ఈ వీడియో చూస్తే 90s కిడ్స్ అందరు కూడా స్పెషల్ అంట, మరి చూసుకోర్రి. నిజంగా తెలుసా, 90s కిడ్స్ కి అంటే బాగా పేరెంట్స్ అన్ని నేర్పుతారు మంచిగా. మన నానమ్మలు అందరు ఉంటుండే కదా, ఇప్పుడు ఏం ఫుడ్ కెమికల్స్ ఆర్గానిక్ అని చెప్తారు, అన్ని అలా మందులు వేస్తారు. ఇవాళ రేపే ఇప్పుడు మంచిగా ఉన్నాడు ఇప్పుడే చేస్తాడు ఫ్రెండ్స్. అందుకే మీకు నచ్చినట్టు మనం పాజిటివ్ గా మాట్లాడుకుందాము. సో బీ పాజిటివ్ ఫ్రెండ్స్. నా బెడ్ కూడా ఏబీ పాజిటివ్. నాది బీ పాజిటివ్. మీరు కూడా చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఇంతగానో పాజిటివ్ అని చెప్తున్నాగా, మీరు కూడా పాజిటివ్ అయ్యి ఉండొచ్చు. కూడా బ్లడ్ లో అంటే బ్లడ్ లో పాజిటివ్ ఉంటే పాజిటివ్ అన్నట్టు. ఓ పాజిటివ్ అనుకోండి, మీరు అన్ని రకాలుగా పాజిటివ్. సో అయిపోయింది ఇంతవరకు మన బతుకమ్మ. ఎస్. సరే, ఇప్పుడు బీ పాజిటివ్ అన్నారు కదా మీరు. మరి బీ పాజిటివ్ ఉన్న మరి కల్కి ఎట్లాంటి వాళ్ళు అయితే నచ్చుతారు అబ్బాయిలు? నాకు ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు ఫ్రెండ్స్, కలర్ ఎట్లున్నా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. ఫస్ట్ ఎందుకు చెప్తున్నా తెలుసా, ఇవాళ రేపు అబ్బాయిలు అబ్బాయిల్ని, అమ్మాయిలు అమ్మాయిల్ని, అబ్బాయి అమ్మాయిని, అమ్మాయికి అమ్మాయిని ఇట్లా కాకుండా నాకు అబ్బాయి కావాలి. నేను అంటే ముక్కు మీద వేలేసుకుందాం అనుకున్నా. అరే నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా, కామెడీ అనుక. రీసెంట్ గా నా ఫ్రెండ్ కి పెళ్ళైంది అనమాట, 1.5 year బ్యాక్. అమ్మాయా? ఎస్, మా ఫ్రెండ్ కి పెళ్ళైతే పెళ్ళైనా
సెకండ్ డేకి ఆ అబ్బాయి రూమ్ లో చెప్పాడనమాట, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు అతనితో నుండు, నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండనగానే ఇది షాక్ అయిందంట. ఏంది బాయ్ ఫ్రెండ్ అంటుండు అని. నిజంగా అయ్యో గే, నాట్ ఇది గే. ఆయనకు అబ్బాయిలు అంటే ఇంట్రెస్ట్ అంట. సో నేను అందుకే ఇది చెప్తున్నాను అనమాట. సో కల్కికి చేసుకోవాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్బాయి అయితే చాలంట. కాదు, ఇంకుంది, ఇంకా ఇంకుంది ఫ్రెండ్స్. మా నాన్నలాగా మా మమ్మీని బాగా అర్థం చేసుకుంటాడు, మస్తు లవ్ చేస్తాడు, అట్లా కావాలి. నేను అడ్జస్ట్ అయిపోతా, చాలా ఈజీగా మౌల్డ్ అయిపోతా, నన్ను ప్రేమగా మాట్లాడితే చాలు. ఇదేదో పెళ్లి సంబంధం చూపిస్తున్నట్టు వీడియో తీసుకుంటున్నట్టుంది మనము. సో ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు. అప్పుడప్పుడు జర ఇద్దరికి ఒకరికొకరం అట్లా తిరుగుతుండాలి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఇచ్చుకుంటలేడు, నేను తిరుగు నేను తిరుగుతా, సొసైటీకి మనం వైఫ్ అండ్ హస్బెండ్ అట్లున్నారు. అరే కానీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత పాజిటివ్ గా ఉన్న గర్ల్స్ కూడా తక్కువనే కదా. మరి ప్రపోజల్స్ వచ్చినాయి ఏమన్నా? పెళ్లి ప్రపోజల్స్ పక్కన పెడితే కళ్ళతో కళ్ళు పెట్టి చూసుకొని లవ్ చేసుకుని. మనం అమ్మాయిలం కదరా, మర్చిపోయావేంటి? మర్చిపోలేదు ఏంటి, నేనేదో మర్చిపోతాను. సరే అమ్మాయిలు అన్నాక లవ్ లెటర్ ఫుల్ వచ్చినాయి తెలుసా ఇప్పటికి. లైక్ మా ఊరికి పోతే సైకిల్ మీద హారన్ కొట్టుకొని తిరుగుతారు. కానీ ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తారు కదా వీడియో ముందు, ఈ వీడియో మీ అయ్య గాని అయ్యా వెరీ ఓపెన్ పర్సన్, మా డాడీకి తెలుసు, మమ్మీకి తెలుసు. నేను లోపల ఏముండవు, రిస్ట్రిక్షన్స్ పెట్టలే ఏమి. అమ్మో ఇట్లా అంటే మనం ఏమైనా దొంగ పనులు చేస్తే భయపడాలి, ఇట్లా వస్తున్నాయి అంటే చెప్తాం కదా, ఏం ఫీల్ అవుతారు. లైక్ అమ్మాయిలు అన్నాక వస్తే నా బిడ్డ బాగుంది కాబట్టి వస్తున్నాయి అనుకుంటారు. అక్కడ అంటే అంకుల్ అక్కడ పాజిటివ్ గా ఆలోచించి చెప్పారు కదా ఫ్రెండ్స్, ఏబీ పాజిటివ్ మళ్ళీ చెప్పాలి నేను. ప్రపోజల్స్ అని చెప్పిన. ఎస్ ప్రపోజల్స్ నాకు నచ్చినాయి, ఎందుకు నచ్చవు, అన్నీ నచ్చుతాయి. ఇగో మళ్ళా ఇదేదో ఇటు పోతుంది. సో కానీ నేను ఇంత డిస్టర్బ్ చేస్తున్నా కానీ మీరు మీ బతుకమ్మను మంచిగా పేర్చిర్రు. థ్యాంక్ యూ, చాలా బాగా పేర్చిర్రు. అంటే మాట్లాడుకుంటా ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇంత డిస్టర్బ్ చేస్తున్నా కానీ. మరి ఇప్పుడు ఇది చేతిలో గౌరమ్మనాది. ఎస్ గౌరమ్మ. కానీ గౌరమ్మని చేసేటప్పుడు అంట చాలా వరకు చాలా నిష్టగా ఉండాలంటారు కదా, నిజమా అది? వచ్చేటప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చిన తెలుసా. నేను మాట్లాడుతున్నది ఈ స్నానం గురించి కాదు, తెలుసా. అంటే నిష్టగా ఉండాలి కదా, మన బ్రెయిన్ కూడా నిష్టగా ఉండాలి. మన మైండ్లో ఏ చెడు ఆలోచనలు ఉన్నా పోవద్దు. అంటే చెప్తున్నా తను ఇంతసేపు ఎన్న అడిగినా కానీ నా డెడికేషన్ టువర్డ్స్ బతుకమ్మ ఇది. లైక్ నేను చెయ్యాలి, మన మంచి మనసుతో వేసే ఏదైనా మంచిగానే వస్తుంది ఫ్రెండ్స్. పాజిటివ్గా ఉండి మంచి మనసుతో ఆలోచిస్తే ఏదైనా జరుగుతుంది. సో మొత్తానికైతే మన బతుకమ్మ పేర్చడం అయితే ఫినిష్ అయిపోయింది. సో తర్వాత ఘట్టం ఏంది మేడం? తమలపాకు పెట్టి గౌరమ్మని పేర్చాలన్నమాట. తమలపాకు నేను ఇస్తాను. సో గౌరమ్మకి చూడండి, ఈమె కెరియర్ ఫుల్ సక్సెస్ అయిపోవాలి. బా పాజిటివ్గా అన్నారు, థ్యాంక్ యూ. ఎస్ ఈవినింగ్ నిజంగా తెలుసా ఇప్పుడంట అదృష్ట దేవతలు తిరుగుతుంటారంట, తదాసు దేవతలు, అన్నీ నిజమైపోతాయంట. మీ కెరియర్ ఫుల్ సక్సెస్ అయిపోయి మీరు గల్లీ వస్తే సైన్ 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 అని అడగాలి. అంటే అక్కడ వరకు ఏమో కానీ కెరీర్ సక్సెస్ అయితే ఆబ్వియస్ గా ఎవరైనా మంచి పేరు తెలుసా, ఒక ఇండస్ట్రీలో మనం మంచి పేరుతో రావడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ కదా. ఎస్ సో యాక్చువల్గా 5:30 నుంచి తదాస్తు దేవతలు 4 to 8 ఈ టైంలో మనం ఏది నెగిటివ్ మాట్లాడినా అది కూడా తదాస్తు అంటే అంతే కదా అయిపోతుంది. సో గైస్ మీకు ఏమైనా కోరికలు ఉంటే ఓం శ్రీ అశ్వినాయ నమః అనుకోండి. ఓం శ్రీ అశ్వినాయ నమః అట్లా 21 times అనేసి 21 times అని మీకు అనుకున్న కోరిక మొక్కుకుంటే 100% అవుతుంది. బా టిప్పు కూడా వచ్చేసింది. సో మొత్తానికైతే పెద్ద బతుకమని చాలా అందంగా పేర్చారు మీలాగా. సో ఈ చూడాలి, ఈ వ్యూస్ వచ్చిన తర్వాత కింద కామెంట్స్ చూడాలి మెయిన్. అంటే మీరు చెప్పిన వర్డ్స్కి ఎట్లాంటివి కామెంట్స్ వస్తాయో అవన్నీ ఫాలో అవుతారా? ఫస్ట్ తెలుసా ఇన్స్టాలో ట్రోల్ అవుతుందంటే కామెంట్స్ ఓపెన్ చేస్తా, మజా వస్తుంది కదా ఫ్రెండ్స్. కామెంట్స్ చూడడంలోనా అంటే మజా వస్తుంది కదా అంజలి. ఏమో నాకు భయం వస్తుంది. పాజిటివ్ తీసుకోవాలి ఏమైనా, అంతేనా? పని లేని వాళ్ళు 100 పెడతారు, అవన్నీ అట్లా పాజిటివ్ గా అనుకోని నేను బయట కుక్కలు మస్తు మరుగుతాయి, మనం పట్టించుకోదు. మన గురించి తెలిసిన వాళ్ళకి మనం ఏందో తెలిసే చాలు కదా. ఇంత అందంగా మేడ్చారు కదా. అసలు మీ నేటివ్ ప్లేస్ ఏంది?
నల్గొండ నాంపల్లి మండలం. ఓ ఇప్పుడు ఎవరెవరైతే నల్గొండ నాంపల్లి మండలం ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అంతే కదా, నా బిడ్డ అని చెప్పి. ఇంకేం సంగతి? ఇప్పుడు పోయి ఏం చేస్తావు? ఇంటికి పోయి ఏం చేస్తా, ఇగో ఈరోజు కంప్లీట్. నేను చాలా డివోటీ అబ్బా, చాలా డివోటీ. నాకు పాటలు కూడా వచ్చు, దేవుడు ఏదో ఒక్క పాట. ఇప్పుడు దసరా కాబట్టి, నవరాత్రులు కాబట్టి ఒక్క పాట పాడతారా? పాడతా. చలో, దేవుడి పాట నాకు వచ్చినవి వాడతా ఫ్రెండ్స్. మీ ఓకేనా? సరే, రెడీ, స్టార్ట్. పాడాలా నిజంగా? ఒక 2 లైన్లు వాడు. పాడతలే, మొత్తం పాడతా. కొత్తమే ఉంది, 3 లైన్సే. 3 లైన్స్ అయినా చూసినావా? పాడమంటే వద్దు అన్నది, ఇప్పుడు మొత్తం పాడతా అంటుంది. కానీ జనాలకు కూడా తెలియాలి కదా, ఈమె ఇంత డివోటీ అంటుంది, అసలు ఈమెకు పాటలు వచ్చా అనుకుంటారు. నాకు వచ్చు ఫ్రెండ్స్. సరే, 2 లైన్లు. ఓకే. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. అంతే. సూపర్, మంచి వాడిర్రు. తాళాలు గీలాలు అన్ని మంచి కలిపిర్రు. నేను నైట్ తెలుసా, అందరు ఫోన్లో ఒత్తి అనుకుంటారు కదా, నాకు అట్లా అలవాటు లేదు. నాకు ఏంటంటే లైక్ ఏదైనా మంచి నైట్ పడుకునేటప్పుడు కొన్ని నేర్చుకున్నాను అనమాట. గరుడ్ లైక్ కాళేశ్వరి మంత్రం ఏదో చదివి పడుకుంటే మంచి అవుతుంది. ఎస్, కొన్ని నేర్చుకున్న ఫ్రెండ్స్. మార్నింగ్ లేవగానే కొన్ని చదువుతా, మార్నింగ్ మళ్ళీ పడుకునేటప్పుడు కొన్ని అట్లా చదివి ప్రే చేసి పడుకుంటా. ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మనం దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి తెలుసా. ఏళ్ళ నుంచి చెప్పాలి అయితే, నిజంగా చెప్పాలి. సీరియస్లీ, ఇంత మంచి లైఫ్ మానవ జన్మ ఎన్నో చేసుకుంటే మనకి ఇది వస్తుంది తెలుసా. ఉన్నదాన్ని జన్మల పుణ్యఫలం అంటారు కదా, ఉన్నదాన్ని మనం ప్రతిరోజు దేవుడికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. బతుకమ్మలు అయితే చాలా అందంగా పేర్చింది ఒక అందమైన అమ్మాయి, పాజిటివ్ గర్ల్, 90s కిడ్. సో నెక్స్ట్ ఏంది మనది? బతుకమ్మ డాన్స్ చేయాలి కదా ఫ్రెండ్స్, బతుకమ్మ ఆడాలి కదా. సో ఇప్పుడు మనం అంజలిని బతుకమ్మ ఆడిపిద్దాం. సో ఈరోజు మనము కల్కిని డాన్స్ ఆడిపిద్దాం. చలో. ఆకుపచ్చ రంగు ఉయ్యాల, పల్లె చుట్టూ జరే ఉయ్యాల, మట్టి బిడ్డ ఏమో ఉయ్యాల, మాణిక్యాల నిచ్చే ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల, సల్లాని బతుకుల్లో ఉయ్యాల, సప్పట్లు పుట్టాయి ఉయ్యాల, సప్పట్ల పాటల్లో ఉయ్యాల, తెలంగాణ ఊగే ఉయ్యాల. ఊరేగే దారుల్లో ఉయ్యాల, మీరొక్క పూసే ఉయ్యాల, పూసిన పూలన్నీ ఉయ్యాల, బతుకమ్మగా మారే ఉయ్యాల, మా మెతుకుల్లో మెరిసేనే ఉయ్యాల. మరొక్కసారి మీకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.